రాజమౌళి గారికి తొలి ఘన విజయాన్ని అందించిన చిత్రం సింహాద్రి. ఆ సినిమాలో కీరవాణి గారు చంద్రబోస్ గారితో ఒక అద్భుతమైన పాటని రాయించుకున్నారు. ఆ పాటని సినిమా కోసం పాడింది కీరవాణి గారు అండ్ సునీత గారు. ఇప్పుడు పాడి వినిపించబోతోంది కీరవాణి గారు అండ్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సాకేదో చెప్పమాకు సందకాడ సోకంత దాచుకోకు ఆడ ఈడ అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు, అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు, అలవాటు చేసుకోవమ్మో షికారు కెళితే కందిరీగే నిన్ను కుడితే మందు నేనే ఇస్తుంటే అంతకంటే హాయి ఉంది వదులుకోకు, ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు, అలవాటు చేసుకోవమ్మో సంతకు వెళితే చింత పూల చీర కొంటే చింతపల్లి సంతకు వెళితే చింత పూల చీర కొంటే కట్టు నీకు కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే చెంగు బొడ్లో దోపుతూ ఉంటే చెంగుమని నూలిక్కి పడగా నాలో ఉడుకే పుడితే సాకేదో చెప్పమాకు సందకాడ సొగంత దాచుకోకు కోక నీడ పెళ్లి చీర కట్టేదాకా రెచ్చిపోకు, పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు, అలవాటు చేసుకోవయ్యా.
థ్యాంక్ యూ. ఇంప్రవేషన్ ரொம்ப நல்லா இருக்கு. అంటే చాలా బాగుంది అని చెప్తున్నానండి. ఇంప్రెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓహో, నేను నిజంగానే ఐ రియలీ థ్యాంక్ ఈటీవీ టీమ్ అండ్ స్వరాభిషేకం టీం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సార్ చెప్పినట్టుగా సార్ కంపోజ్ చేయడం, సార్ వర్క్లో నేను పాడడం ఒక బ్లెస్సింగ్ నాకు దొరికింది. మా అమ్మగారు అందరు కూడా పని చేశారనమాట సార్ దగ్గర. కానీ ఫస్ట్ టైం సార్తో నించుని పాడడం అనేది నాకు ఈ కార్యక్రమం ద్వారా నాకు ఆపర్చునిటీ కలిగిందండి. ఐ రియలీ థ్యాంక్. గాడ్ బ్లెస్ యు. అండ్ డిడ్ యు నో ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్? యువర్ సాంగ్ సార్ నిజం చెప్తున్నాను, అంత కొంచెం తెలుసు. బట్ నువ్వు పాడింది కరెక్టే. ఎందుకంటే నేను ఇంకా చిన్నదాన్ని అంటున్నావు కదా, అంటే వయసులో పెద్దదానివే, బట్ ఎంత పేరు సంపాదించినా యూఆర్ హంబుల్. అంటే చిన్నదాన్ని అంటే అదేనమాట మీనింగ్. థ్యాంక్ యూ. సో నువ్వు పాడింది కరెక్టే ఒక రకంగా. ఒక పెద్ద అవార్డు వచ్చేసింది కల్పన మీకు ఇవాళ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపోజర్స్ సార్. ఎందుకంటే ఇది యాజ్ అ సింగర్ ఆర్ యాజ్ అ ఫ్యాన్ ఐ షుడ్ సే, కీరవాణి సార్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ స్టైల్ అనమాట. ప్రతి ఒక్క పాట ఆయన కంపోజ్ చేసేది ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ హిమ్. Though he might have got inspired through many legends, but still it is like completely his own anamata. Every line he composes, ఆయన స్పెషల్ స్టైల్ ఉంది. తెలుగులో అంత సాంగ్స్ నేను వినలేదండి, కానీ తమిళ్లో ప్రతి ఒక్క మూవీ సార్ చేసిన ప్రతి ఒక్క మూవీ ప్రతి ఒక్క సాంగ్ నేను విన్నాను. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆల్సో. ఐఎమ్ సో హ్యాపీ టు సింగ్ అలాంగ్ విత్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కల్పన. థ్యాంక్ యూ. కీరవాణి గారు, మీరు అన్ని సినిమాల పాటలు మీ అన్నీ అద్భుతంగా ఉంటాయి, కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాజమౌళి గారు మీ కాంబినేషన్లో వచ్చినటువంటి పాటలు మరింత బాగుంటాయి. దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, రాజమౌళికి చేసిన పాటలన్నీ ఇదివరకు వేరే వాళ్ళకి చేసినవే. వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు, వాటిని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాడు అంతే. రాజమౌళికి అంటూ స్పెషల్గా ఏం చేయలేదండి. ఈ పాట కూడా ఎంకి నాయుడు బాబా అని చెప్పి ఒక క్యాసెట్, ఒక ప్రైవేట్ ఆల్బమ్లో సరళారాణి గారని ఆవిడ నాతో కంపోజ్ చేయించారండి. ఆవిడతో కలిసి ఈ పాట పాడాను. అంటే సింహాద్రికి రిలీజ్ అవ్వడానికన్నా 10 సంవత్సరాల ముందర. సో చాలామందికి రీచ్ అవ్వలేదు, కానీ అది మంచి ప్రయత్నం. సో అందులో చేసిన ప్రయత్నం మళ్ళీ ఇందులో చేసాం. సో ప్రతిదీ పాతదే, కొత్తగా ఏం చేయట్లేదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కల్పన.